ఈరోజు దేవుడిచ్చిన ఈ వర్తమానానికి ఆత్మలో నీవెంత చురుకుగా ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకొనుటకు దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చాడని నేను నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. మనకందరికీ తెలుసు, నిర్గమాకాండం 1:19 హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు అని గ్రంథంలో రాయబడి ఉంది. అనేక సార్లు వాక్యాన్ని మనము ధ్యానం చేశాం. అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం 8వ వాక్యంలో ఏముంది అనంటే, దావీదు దగ్గర ఉన్నటువంటి యోధులు అనుచరులు ఎంత చురుకైన వారో అక్కడ రాస్తూ జింక పాదముల వంటి వేగం కలిగిన వారు అని రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పులి లాంటి ముఖములు కలిగిన వ్యాఘ్రం అని రాశాడు అక్కడ. అంటే చూడగానే భయం గొలిపేలా ఉంటారు. అలాగే పనిలో అన్నిటిలో కూడా జింక పాదం అంటే వేగం కలిగిన వారు, చురుకైన వారని మనము గ్రహించవచ్చు. కాబట్టి చురుకుదనం అనేది దేవునికి చాలా చాలా ఇష్టమైనదని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. చాలామందికి శరీరరీత్యా చురుకుదనం ఉండొచ్చు, కానీ నేనెప్పుడూ దేవుడు మాట్లాడుతున్నాడు నా ద్వారా, అయ్యగారి ద్వారా అనేక సార్లు ఏమని అంటే, మనము ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్తారు. ప్రభు చెప్పిన మొట్టమొదటి సూత్రం ఏంటంటే, మొదట నా రాజ్యము నీతిని వెతికితే మీకు కావలసినవన్నీ ఇస్తానన్నాడు. దేవుని దగ్గరికి వచ్చిన మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేన్ని వెతకాలో, దేని మీద మనస్సు ఉంచాలో, దేనికై పరుగులెట్టాలో అర్థమైతే అసలు ఏ సమస్య లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అర్థం అవ్వాలి, అనుసరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చురుకుదనం అనేది నీకు ఆత్మలో చురుకుదనం ఉంటే, ఆధ్యాత్మిక స్థితిలో, స్థాయిలో, జీవితములో చురుకుదనం ఉంటే అన్నిటా మేలు ప్రయోజనకరమని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అలా ఆత్మలో చురుకైన వారు, కదిలిన వారు, అలా చురుగ్గా ఉన్నవారు ఎవరు, ఎలా వచ్చిందా చురుకుదనం అనేది కొద్దిగా ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 15వ వాక్యం 16వ వాక్యం చదువుదాం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. చాలండి. 19-20 కూడా చదువునాను. చదవనివ్వండి ఎవరినైనా ఒకరిని. చదువునానా. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు. ఏం చదువుతున్నా? 32వ అధ్యాయం 19-20. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే 40 దివారాత్రులు దేవుని సన్నిధిలో, సీనాయి పర్వతం మీద ఆయన సన్నిధిలో నీళ్లు, ఆహారం తీసుకొనకుండా ఉన్న సంగతి మనకందరికీ తెలుసు. ఆ 40 దినముల తర్వాత దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కలిగిన ఆ పలకలను తీసుకొని, అక్కడ స్పష్టంగా రాశాడు దేవుడే చేశాడు, దేవుడే వ్రాశాడు, ఆయన చే వ్రాత అని. అది తీసుకొని కిందికి దిగి వచ్చాడు. ఇక్కడ యెహోషువ కలిశాడు అంటే ఆయన పైనుంటి ఈయన కింద ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి నమ్మకస్తులు ఈ రోజుల్లో దొరకడం చాలా చాలా కష్టం కదండి. అలా ఉన్నందుచేతనే ఆయన తర్వాత అంతటి నాయకుడు ఇంకా గొప్ప కార్యాలు చేసేవాడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము ఆత్మలో చురుకుతనాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
సరే వచ్చాడు. వస్తూ ఉండగా అక్కడికి పాలెములోకి రాగానే అక్కడ కనపడినటువంటి భయంకరమైన దృశ్యం మోషేకు చాలా కోపం తెప్పించింది, చాలా బాధ కలిగించింది, రోషం తెప్పించింది. ఒక్క క్షణము కూడా ఆలోచించక, ఆ పలకల విషయమై ఇంకేమి ఆలోచించక ఏం చేశాడంటే ఆ పలకలను నేలకేసి కొట్టి పగలగొట్టేశాడు, పొడి చేశాడు, నీళ్ళ కలిపి వాళ్ళకి తాపిచ్చాడు. తర్వాత 26 నుండి 29 వరకు చదివితే అక్కడ జరుగుతున్న ఆ దృశ్యాలన్నీ చూసి వేదన కలిగి, యెహోవా పక్షంగా ఉన్నవాడెవడో మీలో రండి అనగా ఒక లేవి గోత్రమే బయటికి వచ్చినట్లు వారు కనికరింపక కటాక్షింపక అలాంటి దైవ వ్యతిరేకమైన కార్యం చేస్తున్న వారందరినీ సంహరించినట్టుగా దాదాపు 3,000 మంది ఆ రోజు చనిపోయినట్లుగా వాక్యం మనకు నేర్పిస్తుంది. మనము నేర్చుకోవలసింది ఏంటి అని అంటే, దైవ విరోధమైన కార్యం కనబడితే క్షణం కూడా ఆలోచించక ఆ కార్యము దేవుని కోపమును చల్లార్చున్నట్లుగా దేవుని కోపానికి అడ్డుపడగలిగాడు మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ చురుకైన వారిలో లేవీయులు కూడా ఉన్నారు, అది వేరొక సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనమందరం, దేవుని బిడలముగా పేరు కలిగి ఉన్న మనం, నేను ఎప్పుడు చెప్తా, మనం దేవుణ్ణి ఎంత ఎరుగుతామో ఆయన కూడా ఆయన మనల్ని ఎరిగి ఉండాలి. అది ముఖ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ విధంగా బ్రతుకుతున్న మనము దైవ విరోధమైన కార్యాలు ఇంట బయట ఎక్కడ జరిగినా నీ గుర్తుపట్ట రావాలి, దానికి పరిహారం చెయ్యగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకటి, యెహోషువ అక్కడ ఉన్నాడు. వెంటనే ఏదో ధ్వని వినబడుతుంది పాలెములో. యెహోషువ గుర్తుపట్టలేకపోయాడు, కానీ మోషే గుర్తుపట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది యుద్ధ ధ్వనియో, సంతోష ధ్వనియో, సంగీత ధ్వనియో ఎవరికి అర్థమైంది? ఇద్దరికీ వినబడిందండి, కానీ అర్థం చేసుకోగలిగిన వాడు ఒక మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీ చెవులు కూడా అంత చురుగ్గా ఉండాలి, నీ మనస్సు అంతగా కదలికలు కలిగి ఉండాలి. వెంటనే దేవుని విరోధమైన కార్యాన్ని నాశనం చేయగలిగిన ఆ పరిస్థితి నీ జీవితంలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పరిస్థితి ఏదో అర్థం చేసుకోగలిగిన చెవులు. అందుకే దావీదు అంటాడు, నీవు నాకు చెవులు నిర్మించావు అని. ఏమన్నా అందరికీ నిర్మించలేదా? అందరికీ నిర్మించారు, కానీ ఆయన స్వరం వినగలిగిన, అది అర్థం కాని అనేక మంది ఉన్నాం, కానీ అర్థం చేసుకోగలిగిన ఆయన స్థితి ఉంది గనకనే నీవు నాకు చెవులు నిర్మించావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, పాపం ఓపికతో ఎదురు చూస్తున్న యెహోషువ మంచివాడే, కానీ ఆ స్వరం యొక్క అర్థం ఆయన గ్రహించలేకపోయాడు. మోషే గ్రహించగలిగాడు. గ్రహించగలిగితే మనము అది ఎవరికి దక్కుతుంది అని అంటే, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపే వారికి మాత్రమే ఆ చురుకుదనము ఆత్మలో వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే దైవ విరోధమైనది తూనుమాడడానికి, అంటే నాశనం చేయడానికి, ఆ స్వరమేంటో, ఆ సంగీతమేంటో, మంచో చెడో, అది దేవునికి ఇష్టమైనదో కాదో కూడా గుర్తుపట్టగలిగిన స్థాయి మనకు రావాలి. మొన్నొక క్రైస్తవ వివాహం జరిగిందంట. చెప్పారు డాక్టర్స్ వాళ్ళందరూ, పాటలు మంచి భక్తులే పెళ్లి చేశారు, మంచి పాస్టర్లే పెళ్లి చేశారు. అంత అయిపోయాక ఎక్కడైనా సరే ముందు దేవుని పాటలు, తర్వాత సినిమా పాటలు. ఆ దరిద్రం ఇంకా ఎక్కడ పోలే. ఆ తర్వాత ఇంతవరకు ఆ వాయిద్యకారుడు దేవుని పాటలకు వాయించిన వాడే వాళ్ళు సినిమా పాటలు పడి ఆ లాస్ట్లో ఎగురుతుంటే దానికి కూడా వాయించగలిగాడండి. పాస్టర్ గారు అబ్బాయి, పాస్టర్ గారు కుటుంబం అక్కడ ఉన్నారు. చాలా అసహ్యం అనిపించింది నాకు వినినప్పుడు.
చూస్తే మరింత రోషం రావాల్సిన స్థితి మనందరికీ రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఏమనాలి? ఇంతసేపు నేను దేవుని కొరకు వాయించాను, నేను వాడబడ్డాను, ఇక నేను ఆ పని చెయ్యనని లేచిపోతే ఎంతో బాగుండేది అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంగీతం వస్తే సరిపోదు, ఏది పాడాలో అది పాడాలి, దేనికి స్పందించాలో దానికి స్పందించాలి, ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. రాగం ఉందని, గొంతుందని ఏది పడితే అది పాడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. పాడితే సహించకూడదు, నీవు ఓర్చుకోకూడదు, నీవు అది దేవునికి ఇష్టమైనదా కాదా అనేది నీ చెవులు పసిగట్టగలిగిన ఆ స్థాయిలో మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇది మోషే చురుకుదనాన్ని మనకు నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఈ చురుకుదనము ఎవరికి వస్తుంది అంటే కేవలమైన సన్నిధిలో గడపగలిగిన వారికి వస్తుంది. సన్నిధికి వెళ్ళే వాళ్ళకి మాత్రం కాదండి, రావద్దంట్లే, రావాలి, గడపాలి. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, వచ్చి వెళ్ళి వాళ్ళంగా మనం ఉండొద్దు. ఆయన సన్నిధిలో గంటల తరబడి గడపగలిగిన వ్యక్తిగతమైన అనుభవం మనందరికీ రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 34వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదివితే అక్కడ ప్రభువారు మళ్ళా నిర్గమాకాండమే, మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. అలా దేవుని చెప్పాడు, మోషే చేశాడు. 5వ వచనం వరకు మీరు చదివితే ఎంత చురుకుదనం అంటే, రాత్రంతా తాను పగలగొట్టిన రాతి పలకలను చెక్కి ఉదయానికల్లా మళ్ళా కొండ ఎక్కగలిగినంత చురుకుదనము మోషేకుంది. చపలు కొట్టి దేవుని మహిమ పరుద్దాం, హల్లెలూయా. సరే, పాడు చేస్తే చేశావు, కోపం వచ్చే పగలగొట్టావు అంటే అది దైవికమైన రోషం గనక, దైవికమైన కోపం గనక, నేను రాస్తే, నేను తీసుకొస్తే పక్కలు, నేను తయారు చేస్తే నీకెంత భయం లేదని తిట్టలే దేవుడు. కానీ పొద్దున్నే మళ్ళీ అలాంటివి తీసుకురా అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. మోషే వయసులో మీరు అప్పటికి గమనిస్తే చాలా వయస్సు ఉంటుంది, కానీ ఆ రాత్రంతా రాతి పలకలు చెక్కాడండి. దేవుడు ఏం చేశాడు? అదే నమూనాలో చెక్కాడు. అలాగనే ఉదయం కల్లా వెళ్ళిపోయాడండి. నువ్వు దేవుడవు, నేనేం మనిషిని, నువ్వు తయారు చేసిన నేను చేయగలనా అయ్యా? మరి అలాగంటావంట అన్నాడా? నీలాగా నాకు వచ్చుద్దా, నేను చేయగలనా అనాలే. ఓకే అన్నాడు. అంటే అది తీసుకొని దిగే లోపు దాని నమూనంతా ఈయన బుర్రలో ఉండిపోయింది. దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. వెళ్ళాడు, శ్రమ పడడము, సువార్తికుని పని చేయడం దైవజనులకు ఇప్పుడు అలవాటు అయినట్టు చాలా మందికి అవ్వట్లేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా తను ఎక్కాడు. ఉదయకాలానికి వెళ్ళాలి, 2-3 రోజులు టైం ఇవ్వాలి, వారం రోజులు టైం ఇవ్వలే. ఈ పలకలు లాంటి పలకలు నీవు రేపు ఉదయం కల్లా చెక్కుకొని తీసుకొని కొండ మీదకి రా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎంత చురుకుదనం అంటే, రాతి పలకలను ఆయన చేసిన నమూనాలను చెక్కి ఉదయం కల్లా పట్టుకొని పైకెక్కగలిగిన చురుకుదనము మోసేది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ఒక స్వరమును, అది సంగీత ధ్వనియా, నాట్యం చేసే ధ్వనియా, మామూలు స్వరమా, అది ఏంటి అని గుర్తుపట్టగలిగిన స్వరము, ఆయన జ్ఞానము ఆయనకుంది. అలాగే దైవ వ్యతిరేకమైన పనులు జరుగుతుండగా చూసిన వెంటనే ఏం చేస్తున్నారు అనుకున్నారు వాళ్ళు, మీకేమన్నా అర్థమైందా అని మళ్ళీ ఒకటి చెప్పే అంత ఇది లేదు. చూశాడంతే, పసిగట్టేశాడు. దేవుని రోషం అతనికి వచ్చింది. దైవ విరోధమైన కార్యాన్ని అక్కడ ధూను మాడడానికి, నశింపజేయడానికి క్షణం కూడా ఆలోచించలేదు మోషే. దేవునికి మహిమ కలుగునగాక. కనుక మనము కూడా ఆత్మలో అంతగా చురుగ్గా కదలగలగాలి, చెయ్యగలగాలి. ఆ స్థాయిలోకి మనమందరం ఎదగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ నడకేంటి, వాళ్ళ చూపేంటి గ్రహించే తల్లిదండ్రులుగా మనం అందరం మారిపోవాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ విరోధమైనది ఎక్కడ కనపడినా వాడి చూపు, వాడి నడక, వాడి తీరు పసిగట్టగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మాకు చిన్నప్పుడు మాకు తోట ఉండేది కదండి. ఆ తోటలో మేము ఆడుకుంటాకి వెళ్తే పాములుంటాయి, తేళ్ళుంటాయి. అది పాము కదలిక, తేలు కదలిక అని మేము గుర్తుపట్టగలిగే వాళ్ళం. గుర్తుపట్టి మా తల్లిదండ్రులకు చెప్పి మొత్తం దాన్ని చంపించేదాకా మేము వదలలే. ఆ చెప్పే ఆ స్వరములో కూడా స్వర స్థాయి కూడా ఉండాలి. అమ్మా పాము వచ్చింది అనకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత చురుగ్గా కదిలితే తప్ప, చర్య తీసుకుంటే తప్ప ఏమవ్వదు, శత్రు సావడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ విరోధమైన కార్యము చావదు కనుక అంతగా చురుగ్గా ఉండాలి. మా పెద్ద మనిషి, మా తాత ఒక ఆయన ఉండేళ్ళి, నాగార్జున సాగర్లో కారు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. నాగార్జున సాగర్ అంటే మీకు తెలుసు అనుకుంటా. పైన ఇలా చేశారు, అది మా మామగారే దాన్ని పార్క్ చేశారు. అది మరి ఎలాగ కీస్ అక్కడే ఉన్నాయి, డోర్ సరిగ్గా పడలేదనుకుంటా. చిన్న బాబు వెళ్ళి అందులోకి వెళ్ళి దాన్ని తిప్పేశాడు. అది కదులుతూ కిందికి వెళ్ళడానికి కదులుతూ ఉంది. చూసిన తాతగారు, బాబు కారు పోతుందయ్యా అన్నాడు. అలా అనొచ్చా? పాప మంచోడు ఆయన, చాలా పెద్దోడు మా తాతయ్యే. ఆయన తీరది ఏమనాలప్పుడు, రే లోపల ఎవరున్నారా, కారు వెళ్ళిపోతుంది అనాలి కదా. అనలే. ఏమంటున్నాడు, అయ్యా కారు పోతుంది అంటుండు. మళ్ళీ రెండోసారి కూడా అలాగే అన్నాడు. మా మామగారు ఏంది ఇలా మాట్లాడుతున్నారు అని బయటకు చూస్తే అది ఇట్లా 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 వెళ్ళిపోతుంది. అక్కడ టైగర్ వ్యాలీ పెద్దది, కొంచెం సేపు అయితే ఈ కారు అక్కడ పడిపోద్ది. పిల్లోడు ఉండడు, కారు ఉండడు, ముక్కలు ముక్కలు అయిపోతుంది కదా. ప్రమాదం పసిగట్టగలిగిన స్థాయి ఉంటే సరిపోదు, స్వరస్థాయి కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లల్ని బెదిరించే స్థాయి నీకు రాకపోతే, ఆ స్వరస్థాయి పెంచకపోతే నీ బిడ్డల్ని నీ ప్రభు కోసం తయారు చేయలేవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నానా తప్పు బాబు, అలా చేయకూడదు నానంటే ఇంకింతే సంగతులు. నువ్వు ఆధ్యాత్మిక స్థాయిలో ప్రభు యొక్క మనస్సెరిగి బ్రతుకుతూ నువ్వు ఎదుగుతూ నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని నడిపించాలంటే నీవు గుర్తుపట్టగలగాలి. దాన్ని ఎలా నివారించాలో అంత చురుకుగా వారించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఎవరికి సాధ్యము అంటే మరలా చెప్తున్నాను, దేవునితో మమేకమయ్యే గంటలు గడపగలిగిన స్థాయి మనకు వస్తే ఇవన్నీ కూడా మనము చేసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు విషయానికి వస్తే ఇంకా ఏ రిమార్కు లేదండి. మోషేది చిక్కాడు, తీసుకెళ్ళాడు, ఇచ్చాడు కదా నాన్న. ఉదయం కల్లా 2 పలకలు తీసుకెళ్ళి అప్పగిస్తే దేవుడు మురిసిపోయి ఉంటాడు. మరలా తను రాసి ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము మోషే లాంటి చురుకైన వారంగా ఉండాలి. ఆ మోషే లాంటి చురుకుదనం మనకు స్వరం గుర్తుపట్టాలి, చెవులు పనిచేయాలి, అసలు మొత్తం బాడీ అంతా పనిచేయాలి. నేను స్త్రీల కూటంలో ఎక్కువ చెప్తాను, ఇల్లాలకు ఒళ్ళంతా కళ్ళు ఉండాలి. ఇప్పుడు పురుషుల కూటం కూడా ఉంది కాబట్టి అందరం కావాల్సి ఏ విశ్వాసికైనా ఒళ్ళంతా కళ్ళు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు స్త్రీ పురుషుడని భేదము లేదు. నీవు ఆధ్యాత్మికమైన అంతరంగము ఎదుగుతూ దేవునికి మరింత సమీపంగా ఉండాలి అంటే ఆత్మలో చురుకుదనం కూడా అవసరం. ఆత్మలో చురుకు మంచి వాళ్ళే కానీ ఆ స్వరస్థాయి పెంచకపోతే ఆడిపోయి అందులో పడి సచ్చేవాడు కదా. కనుక ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎలా పిలవాలో, ఎలా పలకాలో, ఎలా చెప్పాలో నీకు తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక.